ఒక్క ఫోర్ కొట్టి పెద్ద మూవీలో రామ్ చరణ్ లా ఫీల్ అయ్యా మామ. హలో మామ, అందరికి నమస్తే మామ. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి వంటలకైతే వచ్చినాం. ఏడికి పోయినా పోకపోయినా ప్రతి సంవత్సరం వంటలకైతే పక్కా వస్తాం మామ. ఇంకా వచ్చి రాగానే మా వదిన అయితే పూరీలని కాల్చేసింది మామ. ఇంకా మా అయ్యేమో తెచ్చిన కోడి బూరంతా వీకేసి నిప్పుల మీద కోడిని అయితే కాపడం మీద స్టార్ట్ చేసిండు. ఈ రోజు మాకే కాదు మా చోటుగానికి కూడా ఫుల్ బొక్కలు మామ. అలా మా చోటుగాని తోటి మాట్లాడుతుంటే మా ఇంకో చోటుగాడు అయితే తాటికాయలు పట్టుకొని వస్తున్నాడు మామ. ఈ తాటికాయలు ముంజకాయలు ఎక్కున్నప్పుడు తిందామంటే ఒకటి దొరకదు, కానీ ఇప్పుడైతే చెట్టు కింద కుప్పల కొద్ది పడ్డాయి మామ. మా పోరగాళ్ళు వంటలకు వచ్చిన కాడ బోరు కొడితే క్రికెట్ ఆడుకుందామని ఇంటి నుంచి వచ్చేటప్పుడే బ్యాటు బాల్ రెండు పట్టుకొచ్చిల్లు మామ. ఇంకా లేట్ చేయకుండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ చేసినాం మామ. ఫస్ట్ బాల్ నేను కొట్టినా, సెకండ్ బాల్ వాడు వికెట్ లను కొట్టి ఇక్కడతో మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. అక్కడ కూర రెడీ అయింది మామ. ఇంకా లేట్ చేయకుండా ఒక ఇస్టార్ లో చికెన్ వేసుకొని నేను తెచ్చుకున్న బీర్ పోసుకొని మా వదిన చేసిన పూరీలు పెట్టుకొని ఆ పూరీలు చికెన్ లో ముంచుకొని మంచిగా తిన్నామా. అలా పూరీలు తినడం కంప్లీట్ అయిపోయినాక అదే ఇస్టార్ లో మనిషికి అన్నం వేసుకొని ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని తింటుంటే చూడనీకైతే చాలా మంచిగా అనిపించింది మామ. మీరు కూడా మాలానే ఇయర్ కి ఒక్కసారి అయినా వంటలకు పోరో కామెంట్ చేయరు మామ. వీడియో నచ్చితే లైక్ చేయరు, నచ్చకపోతే స్కిప్ చేయరు. నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పోరు మామ. ఉంటా మరి, బై.